దేవుని శుభకార్యాలు అంటే వాళ్ళ శుభకార్యాలకు వెళ్ళి నేను మందు తాగుతా, వాళ్ళు చేసినట్టు చేస్తా అంటే కుదురుతుందా? నో. నువ్వు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసము పొందిన తర్వాత ఈ లోకానికి నువ్వు ప్రత్యేకించబడినటువంటి వాడివి, ఈ లోకానికి వేరు చేయబడినటువంటి వాడివి. దేవుడు నిన్ను ప్రత్యేకించి లేవనెత్తుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వెళుతూ మద్యం సేవిస్తే సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారంట. మద్యానికి బానిసైపోయిన వారు ఏమైపోతారు? వారు జ్ఞానము లేని వారు. ఇంకా మద్యం లేని వారు, జ్ఞానం లేని వారు. ద్రాక్షారసం ఏం చేస్తారు? వెక్కిరింతల పాలవుతారు. ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళి మద్యం సేవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వర్తమానం వినాలి. దేవుని మందిరానికి వెళ్తూ గుట్కాలు తింటూ, దేవుని మందిరానికి వెళ్తూ పాన్లు పరాకులు తింటూ, దేవుని మందిరానికి వెళుతూ అనవసరమైనటువంటి గడ్డి నములుతూ ఉంటారు. పస్స నములుతారు. వాళ్ళ వైపు చూస్తే కంపు స్మెల్. ఎలా తట్టుకుంటారండి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు? ఛీ ఛీ. దేవుని మందిరానికి వెళ్తూ మద్యము సేవించటము ద్వారా వెక్కిరింతల పాలవుతారు. దేవునికి మందిరానికి వెళ్తాం, సిగరెట్ తాగుతాం. దేవుని మందిరానికి వెళ్తాం, వ్యర్థమైనటువంటి అలవాట్లు. అందుకనే దేవుడు అంటున్నాడు, మిమ్ముని బట్టే కదా నా నామం హేళన పరచబడేది. దేవుని మందిరానికి వెళుతూ భయము లేని పనులు, దేవుని మందిరానికి వెళ్తూ భయము లేనటువంటి పనులు, వెక్కిరింతల పాలవుతారు. నెక్స్ట్ ఇంకేమవుతారు? అల్లరి పాలవుతారు. చివరిగా ఏముంది చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 21వ వచనం చదువు. వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాన్ని వశమైన వారు, దానికి బానిసైపోయిన వారు జ్ఞానము లేని వారు, బుద్ధి లేని వారు. కుటుంబములో సంతోషము లేదు, ఆనందము లేదు. త్రాగడము ద్వారా నీ కుటుంబం ఆనందం ఉంటుందా? నీ పిల్లలు ఆనందంగా ఉంటున్నారా? ఈ మద్యపానము ద్వారా కుటుంబం ఎడారైపోతుంది. నీ కుటుంబం ఎడారైపోతుంది తెలుసా నీకు? పిల్ల పాపలతో కలకల్లాడాల్సినటువంటి నీ కుటుంబం ఈరోజు నీలో ఉన్న తాగుడు ద్వారా కుటుంబము అల్లరి పాలైపోయింది. నీ కూతురు ఒకవైపు, నీ కొడుకు ఒకవైపు, నీ జీవితము, నీ కుటుంబం అంతా పతనమైపోయింది. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మద్యపానానికి మనము దూరముగా ఉండాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29 నుంచి చదవండి నాన్న. ఎవరికి జగడములు, ఎవరికి చింత,
గిన్నెలో తలతల్లాడుచు ఉండగును, త్రాగుటకు రుచిగా నుండుటకును దాని వైపు చూడకుము, పిమ్మట అది సర్పము వలె కరుచును. హల్లెలూయా. మద్యపానం ఏం చేస్తుంది? సర్పము వలె కరుచును. హల్లెలూయా. మద్యపానం ఎలా కరుస్తుందంట? సర్పము వలె కరుస్తుంది. కట్ల పాము వలె కాటు వేస్తుందంట. ఏంటిది అది? మద్యపానం. మద్యపానము అలవాటు ఉన్నటువంటి వారు ఈ మాటలు వినాలి. నీ కుటుంబాన్ని ఒక కట్ల పాము వలె కాటు వేస్తుంది. దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మందిరానికి వెళితే త్రాగుతున్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కట్ల పాము వలె నీ కుటుంబాన్ని నిన్ను కాటు వేయక మునుపే నీ జీవితంలో మద్యపానాన్ని మానేస్తే ఎంత బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుటుంబంలో శాంతి ఉండదు, కుటుంబాల్లో నెమ్మది ఉండదు, కుటుంబంలో ఆనందం ఉండదు, కుటుంబంలో సంతోషం ఉండదు. దేనివల్ల? మద్యపానము వల్ల. ఈరోజు గనుక మద్యపానానికి బానిసయ్యావా, మద్యపానం అలవాటయ్యావా? ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మద్యపానము సేవించుట వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు ఇవి. మద్యపానము సేవించుట వల్ల కూలిపోతున్న కుటుంబాలు. ప్రైజ్ ది లార్డ్. మద్యపానము వల్ల అనేక మంది బిడ్డలు అనాథలైపోతున్నారు, రోడ్ల మీద పడిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. మద్యపానము వల్ల నీ ఆరోగ్యము, నీ కుటుంబము, నీ పిల్లలు కట్ల పాము వలె కాటుకు గుర్రవక మునిపే మారు మనసు పొందుదువు గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రేమను, దేవుని ప్రేమను పొందుకోవాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. మద్యపానము కంటే క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుల్లో క్రమశిక్షణ లేకుండా అయిపోతుంది. ప్రార్థన చాలా అవసరం. ఈరోజు ప్రార్థన లేకపోవడం ద్వారానే అనేకమైనటువంటి అనార్థాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులు, సాతాన్గాడు అనేకమైనటువంటి ఈరోజు హైదరాబాదులో కేబిహెచ్పిలో మమ్మీ మొన్న చెప్పారు చూసారా, కేబిహెచ్పి హైదరాబాద్ ప్రాంతంలో, కేబిహెచ్పి ప్రాంతంలో స్టూడెంట్స్, అమ్మాయిలు డబ్బుల కోసం వ్యభిచారం చేస్తున్నారు. డబ్బుల కోసం వ్యభిచారం చేస్తున్నారు రోడ్ల మీద. ఈరోజు భయంకరమైనటువంటి దుర్దినాలు. మద్యానికి బానిసైపోయి, డ్రగ్స్కి బానిసైపోయి, నాకు ఇంజెక్షన్ కావాలా, నాకు గంజాయి కావాలా, నాకు డ్రగ్స్ కావాలని చెప్పి డ్రగ్స్ కోసం, డబ్బుల కోసం, గంజాయి కోసం, డబ్బుల కోసం తప్పుడు పనులు చేస్తున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఈరోజు చూస్తున్నాం మన కళ్ళారా. ప్రియమైనటువంటి దానిలా సమాజం అంతా కూడా పాడైపోతుంది. కనుక ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రార్థన, వీటన్నిటిని జయించాలంటే ఏం చేయాలా? ప్రార్థన. ఉదయం ప్రార్థనకు లేవకపోతే ఎందుకు బతుకు? అదొక బతికేనా? ఉదయకాల ప్రార్థన ఉండకపోతే ఎందుకు జీవితం? ఉదయకాల ప్రార్థన లేకపోతే ఎందుకు జీవితం? అమ్మాయిగా పుట్టినావు, ఎందుకు బతుకు? అబ్బాయిగా పుట్టినావు, ఎందుకు? ఎవరిని సంతోషపెట్టడం కోసం, ఎవరిని ఆనందింప చేయడం కోసం. ప్రార్థన లేకుండా ఏం సాధించాలనుకుంటున్నావు? ప్రార్థన లేని జీవితం ఎందుకు? నీలో ప్రార్థన లేకపోవడం ద్వారానే
దేవునికి దూరం అయిపోతున్నావు. ప్రార్థన లేకపోవడం ద్వారానే దేవుని మందిరానికి దూరం అవుతున్నావు. ప్రార్థన లేకపోవడం ద్వారానే నీ ఒంట్లో భయం లేదు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన లేకపోతే మనం ఎందుకు పనికిరాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రార్థన మనలో శక్తి తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది చెప్పండి? ఏం తీసుకొస్తుంది? శక్తిని. దయ్యాలను గడగడ లాడించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రేమ మనలో నింపబడుతుంది.